గర్వము రాకుండా దీనులుగా ఉండుటకు పరిశుద్ధ గ్రంథముని మనము చదవలను. మనము కుడికి కానీ ఎడముకు కానీ తొలగిపోకుండా ఉండుటకు మనకి జీవితంలో పరిశుద్ధ గ్రంథములని చదవలను అని పోయిన వారంలో మనం ధ్యానించి ఉన్నాం. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. చెప్పాలంటే దేవుని యొక్క వాక్యములని గురించి తెలుసుకొనకపోతే మన యొక్క ప్రార్థనలు కూడా వినబడటం లేదు. దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రం. మనం ఎంతటి నీతిమంతులమైనను ఎంత పరిశుద్ధులమైనను దేవుని యొక్క వాక్యములని తెలుసుకొనిన తర్వాతనే దేవుడు మన యొక్క ప్రార్థనలని ఆయన వినుచున్నారు. దానియేలు గ్రంథములో 10వ అధ్యాయములో మనము చదువుతున్నప్పుడు 10వ అధ్యాయము 12వ వాక్యమని చదవండి. దానియేలు గ్రంథము 10వ అధ్యాయము 12వ వాక్యం. అప్పుడు అతడు, దానియేలు, భయపడకుము, నీవు తెలుసుకొనవలెనని నీ మనసును అప్పగించి చదువమ్మా. నీ మనసును అప్పగించి దేవుని ఎదుట నిన్ను తగ్గించుకొనిన ఆ మొదటి దినము మొదలుకొని నీవు చెప్పిన మాటలు వినబడినవి గనుక నీ మాటలను బట్టి నేను వచ్చి తిని. ఇంగ్లీష్లో Then said he Then said he unto me, Praise the Lord. ఈ మైక్ బంద్ చేయట్లేదు. Then said he unto me, Fear not, Daniel, for from the first day what thou didst set thine heart to understand and to chasten thyself before thy God, thy words were heard, and I am come for thy words. నీవు తెలుసుకొనవలనని నీ మనస్సుని అప్పగించుకొని ఉన్న ఆ మొదటి దినము నుండి నీ ప్రార్థన వినబడి ఉన్నది. దానియేలు నీతిమంతుడు, పరిశుద్ధుడు. కానీ దానియేలు యొక్క ప్రార్థన కూడా ఆలకించబడడానికి దానియేలుతో దేవుడు చెప్పుచున్నారు, నీ భయపడవద్దు, నీవు తెలుసుకొనవలనని నీ మనస్సుని అప్పగించుకొని ఉన్న ఆ మొదటి దినము. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఎప్పుడైతే దేవుని యొక్క వాక్యములు ఇక్కడ దానియేలు వచ్చి తాను తెలుసుకొనవలనని అప్పగించుకొని ఉన్న కార్యం ఏమిటంటే, వారు బబిలోన్ దేశమునకు చెరగాపోయిన తర్వాత 70వ సంవత్సరంలో వారిని దేవుడు విడిపించదురని ఒక వాగ్దానము చేసి ఉన్నారు, ఒక ప్రవచనము. ఆ ప్రవచనములని గురించి దానియేలు తెలుసుకుని ప్రార్థించుచున్నాడు. అప్పుడే దేవుడు ఆ ప్రార్థనని ఆలకించుచున్నారు. నీవు తెలుసుకొనవలనని నీ మనసుని అప్పగించుకొని ఆ మొదటి దినము నుండి. అంటే మన యొక్క ప్రార్థనలు కూడా పరిశుద్ధ గ్రంథముని, దేవుని యొక్క ప్రవచన వాక్యములని, వాగ్దానములని గురించి ఎంత అధికముగా మనం తెలుసుకొనుచున్నామో అంతే మన యొక్క ప్రార్థన కూడా వినబడింది. లేకపోతే మన ప్రార్థనలు ఆలకించబడటము కూడా కష్టమైన కార్యముగా ఉంటుంది. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. మన ప్రార్థనలన్నీ ఆలకించబడాలి. అందుకే దేవుని వాక్యములని చదవాలి, దేవుని వాక్యములని ధ్యానించాలి, దేవుని వాక్యములని గురించి తెలుసుకోవాలి. దేవుని వాక్యములని గురించి తెలుసుకోకపోతే మనం చేసే ప్రార్థనలు కూడా కొన్ని వ్యర్థముగా పోవచ్చున్నది. ఎందుకంటే మనం దేవుని వాక్యములని తెలుసుకోకపోతే దేవుని చిత్తము లేని ప్రార్థనలు ప్రార్థన చేస్తాం. మనం దేవునికి ఇష్టం లేని ప్రార్థనలు చేయొచ్చు. దేవుని వాక్యముల గురించి మనకు తెలియదు కాబట్టి అది దేవునికి చిత్తమా, దేవునికి ఇష్టమా, ఈ కాలములో ఈ ప్రార్థన చేయవచ్చా, ఈ సందర్భంలో ఈ విధముగా ప్రార్థన చేయవచ్చా అనే విషయము మనకు తెలియక ప్రార్థించుంటాము. అప్పుడు ఆ ప్రార్థన వినబడదు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. అందుకే దేవుని యొక్క వాక్యములని మనము చదివి తెలుసుకొనుచున్న వారుగా మార్చబడాలి. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. మరొక కార్యముని కూడా మొదటి కీర్తనకు వచ్చినట్లయితే దావీదు తాను
కీర్తనని, అనేక కీర్తనలని రాసి ఉన్నాడు. ఇంచుమించి దావీదు ఒక 70 కీర్తనలని రాసి ఉంటాడు. ఇంకా అనేకులు ఆసాపు, మోషే, సొలొమోను, ఇంకా హబక్కుకు, కొందరు ప్రవక్తలు, వీరందరూ కూడా కోరగు కుమారులు, వీరందరూ కీర్తనలని రాసి ఉన్నారు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఇందులో దావీదు తాను అధికముగా రాసిన కీర్తనలని మనం చూసినట్లయితే, పరిశుద్ధ గ్రంథముని చదివి ధ్యానించుచున్న విషయంలో, పరిశుద్ధ గ్రంథములో నేను సంతోషించుచున్నాను, మీ కట్టడల్లో నేను సంతోషించుచున్నాను, మీ వాక్యములలో నేను ఆనందించుచున్నాను, ఇలాగే తాను రాసి ఉన్నాడు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. మొదటి కీర్తనలో చదివినప్పుడు అక్కడ యెహోవా ధర్మశాస్త్రములని దివారాత్రములను ధ్యానించుచు ఆనందించుచున్నవారు ధన్యులు. ధ్యానించటం మాత్రమే కాకుండా అందులో దేవుని వాక్యములని గురించి సంతోషించే ఒక అనుభవం కూడా మనకు కావాలి. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఈ మొదటి కీర్తనలో మనం చదివినట్లయితే, దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గములలో నిలవక, అపహాసకులు కూర్చొని ఎన్నో చోట్ల కూర్చొని ఉండక. ఇక్కడ ఈ మొదటి కీర్తనలో ఉన్న దుష్టులంటే ఎవరు? దుష్టుల యొక్క ఆలోచన చొప్పున నడవకూడదు. దుష్టులంటే ఎవరు? ఎవరు చెప్పండి, మీకు తెలిసింది చెప్పండి. దుష్టులు, దుష్టుల యొక్క ఆలోచన చెప్పిన నడవకూడదు. దుష్టులంటే మన యొక్క దృష్టిలో దుష్టులంటే ఎవరు? ఎవరు చెప్పండి, మీకు తెలిసింది చెప్పండి. పాపం చేసేవారా? దుష్టుల యొక్క ఆలోచన చెప్పిన నడవకూడదు, పాపుల మార్గంలో నిలవకూడదు, అపహాసకులు కూర్చొని ఎన్నో చోట్ల కూర్చోకూడదు. అంటే దుష్టులంటే ఎవరు? ఎవరు? వారి యొక్క జీవితం దుష్టమైన దుర్మార్గమైన ఒక జీవితం, అంతేనా? కానీ దావీదు దానిని చెప్పట్లేదు. దుష్టులు, పాపులు, అపహాసకులు అని ఎవరిని గురించి చెప్పుచున్నాడంటే, పరిశుద్ధ గ్రంథముని ధ్యానించని, పరిశుద్ధ గ్రంథములో సంతోషించని ప్రతి ఒక్కరిని గురించే దుష్టులు అంటున్నాడు. చెప్పాలంటే దుష్టుల యొక్క ఆలోచన అంటే ఒక వ్యక్తిని గురించి దావీదు ఇక్కడ చెప్పట్లేదు. దుష్టుల యొక్క ఆలోచన అని చెప్తే, పరిశుద్ధ గ్రంథమునకు విరోధమైన ఆలోచనని ఎంతటి పరిశుద్ధినిచ్చినా అది దుష్టుల యొక్క ఆలోచన. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. దుష్టుల యొక్క ఆలోచన అనేది మనిషిని బట్టి కాదు. ఆ వ్యక్తి మంచివాడా, ఆ వ్యక్తి చెడ్డవాడా, ఆ వ్యక్తి దుష్టుడా, ఆ వ్యక్తి దుర్మార్గుడా అనేది దాన్ని బట్టి కాదు. లేకపోతే ఒక మంచివాడి యొద్ద నుండి, ఒక పరిశుద్ధుడి యొద్ద నుండి, ఒక నీతిమంతుడి యొద్ద నుండి వచ్చే ఆలోచనలు అన్నీ మంచి ఆలోచనలే అని చెప్పడానికి కూడా లేదు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. అందుకే దావీదు ఈ స్థలంలో ఈ దుష్టులేక ఆలోచన, పాపులేక మార్గము, అపహాసకులు కూర్చొని ఉన్న చోటు అని చెప్పిన వెంటనే యెహోవా ధర్మశాస్త్రముల యందు ధ్యానించుచు దానిలో ఆనందించుచున్నవారు ధన్యులు అంటున్నాడు. అంటే దావీదు యొక్క ఉద్దేశము, దేవుని యొక్క ధర్మశాస్త్రములని ధ్యానించని, దేవుని యొక్క ధర్మశాస్త్రములు వాక్యముల విషయంలో సంతోషించని ప్రతి ఒక్కరిని గురించి దావీదు చెప్పేది దుష్టులు, పాపులు, అపహాసకులు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. అంటే మనకు ఎవరైనా ఆలోచన చెప్పినప్పుడు కూడా అది దేవుని ఆలోచన అని మనం తెలుసుకోవాలంటే మనిషిని బట్టి కాదు, దేవుని వాక్యములని బట్టే మనం తెలుసుకోగలం. అందుకే పరిశుద్ధ గ్రంథమని చదవాలి, వినాలి, ధ్యానించాలి. పరిశుద్ధ గ్రంథమని చదివి విని ధ్యానించకపోతే ఒక పరిశుద్ధుడి యొద్ద నుంచి కూడా చెడ్డ ఆలోచన రావచ్చు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఉదాహరణముగా యేసు ప్రభుకి పేతురు ఒక ఆలోచన ఇచ్చేస్తున్నాడు.
యేసుప్రభు వచ్చి, నేను ఇటువంటి యెరూషలేమునకు వెళ్ళి నేను హింసింపబడి కొట్టబడి నేను రక్తము కార్చి సిలువని మోసి నేను మరణించవలసి ఉన్నది అని యేసుప్రభు చెప్పిన వెంటనే పేతురు వచ్చి వెంటనే యేసుప్రభుని తీసుకుని వెళ్ళి, మీకు ఇలా జరగకూడదు అంటున్నాడు. అది మంచి ఆలోచన, చెడ్డ ఆలోచన? పేతురు చెడ్డవాడా? పేతురు ఏమైనా పాపయా? పేతురు దుష్టుడా? కానీ యేసుప్రభు ఆ స్థలంలో నా వెనుకకు పొమ్ము సాతానుడు అంటున్నారు. అంటే ఆలోచన చూస్తే చాలా మంచిదిలాగా, మనల్ని చాలా ప్రేమించినట్టు చెప్పాలంటే పేతురు యేసుప్రభుని ప్రేమించి చెప్పుచున్నాడు, మీకు ఇలా జరగకూడదు. ఎందుకు అలా చెప్పుచున్నాడంటే పేతురుకి యేసుప్రభు ఈ విధమైన మరణమని మరణించాలనే వాక్యము తెలియదు. ఈ విధమైన మరణముని యేసుప్రభు సంధించాలి అనే విషయము తెలియదు. కాబట్టి అతడు ఆలోచన చెడ్డ ఆలోచనని ఇచ్చుచున్నాడు. అంటే పరిశుద్ధ గ్రంథముని చదివి పరిశుద్ధ గ్రంథములని విని ధ్యానించకపోతే మనకిచ్చిన ఆలోచన మంచిదా చెడ్డదా అని కూడా మనకు తెలియదు. భూమిలోనే మిక్కిలి మొదటి పరిశుద్ధుడు అనుకోండి, వారి దగ్గర నుంచి వచ్చిన ఆలోచన అయినా మంచి ఆలోచన చెడ్డ ఆలోచన అనేది మనిషిని బట్టి మనం నిర్ణయించకూడదు, దేవుని యొక్క వాక్యములని బట్టే నిర్ణయించాలి. అది దేవుని యొక్క వాక్యమని బట్టి కదా, దేవుని వాక్యములలో ప్రవచనములలో రాయబడి ఉన్న విధముగా వారి యొక్క ఆలోచన ఉన్నదా? ఆ వాక్యముని బట్టి లేకపోతే అది ఎవరు చెప్పినా అది దుష్టలేక ఆలోచనే. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఆ మార్గము దేవుని యొక్క వాక్యములని బట్టిన మార్గములో వెళ్లకుండా సొంత మార్గములో వెళ్ళుచున్న ఎటువంటి నీతిమంతుడైనను ఆ మార్గము దుష్టమైనది. అందుకే పాపుల యొక్క మార్గం సామెతల్లో చదువుతున్నప్పుడు అనేకులకి తమకు మంచిగా తమ యొక్క హృదయమునకు మంచిగా కనబడుచున్న మార్గములు ఉన్నాయి, కానీ దాని యొక్క ముగింపు మరణం. సామెతలు 14వ అధ్యాయములో వాక్యం మాత్రం చదువు. ఒకని ఎదుట సరైనదిగా కనబడు మార్గము కలదు, అయితే తుదకు అది మరణమునకు త్రోవ తీయును. There is a way which seemeth right unto a man, but the end thereof are the ways of death. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఒకరికి తనకు మంచిగా కనబడుచున్న మార్గములు ఉన్నాయి, వారి దృష్టిలో మంచిదే, కానీ దాని యొక్క ముగింపు మరణము. అదే దావీదు ఇక్కడ ఈ కీర్తనలో చెబుతున్నాడు, పాపుల యొక్క మార్గము అని చెప్పినట్లయితే అది పరిశుద్ధ గ్రంథములో లేని ఒక మార్గము. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. కొన్ని సందర్భముల్లో పాత మార్గములలో మనం నడవాలి అని మనకు చెప్తారు అనుకోండి, పాపుల యొక్క మార్గములో నిలబడకూడదు. ఇర్మియా గ్రంథములో ఆ వాక్యముని బట్టి మనకు బోధించి మనం విని ఉంటాం. పూర్వపు మార్గములలో నిలబడి దానిలో నడువుడి, పూర్వపు మార్గములో నిలబడి ఆ మార్గములో నడువుడి అని మనం ఇర్మియా గ్రంథములో చదువుతున్నాం. ఆ వాక్యంని తీసిన వారు చదవండి. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఆ మార్గములలో అందులో మనకు చెప్పబడే కార్యం ఏమిటంటే పూర్వపు మార్గములలో నడవాలి అని వాక్యముని బట్టి మనకు చెప్తారు. కానీ అక్కడ వాక్యముని సరైన విధముగా మనం చదివి చూసినట్లయితే పూర్వపు మార్గములో నిలబడి దానిలో మంచి మార్గం ఏదో చూసుకొని దానిలో నడువుడి, అలాగే వాక్యములో చెప్పబడి ఉన్నది. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. చదవండి వాక్యం, చెప్పండి. 6వ అధ్యాయం 16వ వాక్యం. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, ఈ మార్గములలో నిలిచి చూడుడి, పురాతన మార్గములను గూర్చి విచారించుడి, మేలు కలుగు మార్గమేది అని అడిగి అందులో నడుచుకొనుడి, అప్పుడు మీకు నెమ్మది కలుగును. Thus saith the Lord, stand ye in the ways and see, and ask for the old paths, where is the good way,
and walk therein, and ye shall find rest for your souls. But they said, we will not walk therein. పురాతనమైన మార్గములలో నడువుడి అని చెప్పట్లేదు. మనకు బోధించబడే కార్యమని సరిగా మనం పురాతనమైన మార్గముల్లో నడవాలి, పాత మార్గములలో నడవాలి అని వాక్యములో లేదు. వాక్యములో ఎలా ఉందంటే, దానిలో నిలబడి విచారించి దానిలో మంచి మార్గం ఏదో తెలుసుకొని దానిలోనే నడువుడి, అలాగే ఉంది వాక్యం. కానీ మనం గుడ్డిగా పురాతనమైన మార్గముల్లో, పాత మార్గముల్లోనే నడవాలి, వారు చెప్పినట్టే చేయాలి, అలా మనం గుడ్డిగా వెళ్తూ ఉంటాం. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. అందుకే పరిశుద్ధ గ్రంథమని చదివినప్పటికీ కూడా గుడ్డిగా చదివేయకూడదు, దాన్ని క్లియర్గా చదవాలి. వాక్యమని చదివినప్పుడు కూడా అందులో ఏమున్నదో దానిని తేటగా చదవాలి. పురాతనమైన మార్గములలో నడువుని అని ఉందా, పురాతనమైన మార్గములో నిలబడి విచారించి దానిలో మంచి మార్గం ఏదో తెలుసుకొని దానిలోనే నడువుని అని ఉంది. మరొకసారి చదవండి ఆ వాక్యమని. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, మార్గములలో నిలిచి చూడుడి, పురాతన మార్గములను గూర్చి విచారించుడి, మేలు కలుగు మార్గమేది అని అడిగి అందులో నడుచుకొనుడి, అప్పుడు మీకు నెమ్మది కలుగు. మేలు కలుగుచున్న మార్గములు ఏదో అని తెలుసుకొని అందులో నడుచుకొనుడి. పురాతనమైన మార్గములని విచారించుడి, పురాతనమైన మార్గముల్లో నడువుడి అని చెప్పట్లేదు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. పాపుల యొక్క మార్గము అని చెప్పినట్లయితే దేవుని యొక్క వాక్యములని బట్టి కాకుండా సొంత మార్గములు, లేకపోతే దేవుని యొక్క వాక్య ప్రకారముగా కాకుండా వారు వేరే మనుషుల యొక్క ఆలోచనని బట్టి నడుచుచున్న మార్గములు, ఇదే పాపుల యొక్క మార్గములు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. అపహాసకులు కూర్చొని ఉన్న చోటు. అపహాసకులు అంటే, అపహాసకులు అని చెప్పినట్లయితే యేసుప్రభు యొక్క రాకడని గురించిన నిరీక్షణ లేనివారు. అపహాసకులు కూర్చొని ఉన్న చోట్ల అంటే యేసుప్రభు యొక్క రాకడని గురించిన ఈరోజు యేసుప్రభు వచ్చేస్తారు, యేసుప్రభు అతి త్వరగా రాని ఉన్నారు అనే నిరీక్షణ లేకుండా నిర్లక్ష్యముగా ఉన్నవారు ఈ అపహాసకులు. అపహాసకులు కూర్చొని ఉన్న చోటు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఇందులో సరిగా ధ్యానించి చూసినట్లయితే యెహోవా ధర్మశాస్త్రముల యందు ఆనందించుచు దీవారాత్రములు ధ్యానించుచున్నవాడు ధన్యుడు. ఈ మొదటి వాక్యములో చదివి చూసినట్లయితే దుష్టుల ఆలోచన చొప్పున నడవకూడదు, నిలబడకూడదు, కూర్చొని ఉండకూడదు. నడవకుండా, నిలబడకుండా, కూర్చొని ఉండకుండా ఏం చేయాలి? 3 చేయకపోతే ఏం చేయాలి? పరిగెత్తాలి. నడవకూడదు, నిలబడకూడదు, కూర్చొని ఉండకూడదు. 3 చేయకపోతే ఏం చేయాలి? ఇంకా పరిగెత్తాలి. అంటే పరిశుద్ధ గ్రంథమని చదవని వారు ఈ 3 స్థితిలోనే ఉంటారు. పరిశుద్ధ గ్రంథమని చదివి ధ్యానించి దానిలో సంతోషించని పరిస్థితి ఉంటే వాళ్ళు నడుస్తూ ఉన్నవారుగా ఉండవచ్చు, నిలబడి ఉన్నవారుగా ఉండవచ్చు, కూర్చొని ఉన్నవారుగా ఉండవచ్చు. కానీ క్రైస్తవ జీవితము ఈ 3 అనుభవముల్లో లేదు. క్రైస్తవ జీవితము నడిచే జీవితము కాదు, నిలబడే జీవితము కాదు, కూర్చొని ఉన్న జీవితము కూడా కాదు. క్రైస్తవ జీవితం అనేది పరిగెత్తుచున్న ఒక జీవితం. క్రైస్తవ జీవితం అనేది పందెపు రంగములో పరిగెత్తుచున్న ఒక జీవితం. సాధారణముగా కూడా పరిగెత్తే జీవితం కాదు. సాధారణముగా పరిగెత్తినప్పుడు వారు వారి యొక్క ఇష్ట ప్రకారముగా పరిగెత్తుతారు. సాధారణముగా పరిగెత్తే జీవితము కూడా కాదు. పందెపు రంగములో పరిగెత్తుచున్నప్పుడు వారి వారి యొక్క ఇష్టమునకు పరిగెత్తలేరు. వారికి నియమించబడి ఉన్న ఆ మార్గములో వారు పందెముని, ఆ పందెపు బహుమానముని పొందవలనని మిక్కిలి వేగముగా పరిగెత్తారు. నేను మెల్లగా వెళ్ళి తర్వాత వెళ్ళి చేరుకుంటానులే, ఇప్పుడు కాదు. కొన్ని సందర్భంలో ఆత్మీయ జీవితంలో మనం చెప్తాం, ఇప్పుడు కాదు, నేను తర్వాత మారుతాను, ఈరోజు కాదు, ఇంకా కొన్ని రోజులు ఉన్నాయి, ఇంకా కొన్ని రోజుల తర్వాత నా జీవితంని మార్చుకుంటాను. అలా క్రైస్తవ జీవితంలో అలాంటి అవకాశములు లేవు. రేపు, ఎల్లుండి, తర్వాత అనే అవకాశములు లేవు. క్రైస్తవ జీవితం అనేది
ఒక పందెపు రంగము. అందుకే దావీదు ఇక్కడ చెప్పినప్పుడు నడవటమని గురించి చెప్పుచున్నాడు, నిలబడటమని గురించి చెప్పుచున్నాడు, కూర్చొని ఉండే అనుభవమని చెప్పుచున్నాడు. కానీ పరిగెత్తే అనుభవమే అక్కడ దేవుని వాక్యములని ధ్యానించి దానిలో ఆనందించుచూ ఉన్న అనుభవం. వారే పరిగెత్తుచున్న వారే ఉంటారు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. పరిశుద్ధ గ్రంథముని సరైన విధముగా చదివి ధ్యానించకపోతే పరిగెత్తలేరు. మనం పరిగెత్తలేము. ఎవరెవరైతే నాకు పరిశుద్ధ గ్రంథం గురించి తెలియదు, నాకు దేవుని వాక్యములని నేను సరిగా చదవలేదు, వాటికి నేను ప్రాముఖ్యత ఇవ్వలేదు, పరిశుద్ధ గ్రంథముని ధ్యానించే విషయంలో నేను సంతోషించటం లేదు. సాధారణముగా బైబిల్ చదవాలంటేనే మనకు కొన్ని సందర్భంలో చాలా కష్టంగా ఉంటుంది, చేదుగా ఉంటుంది. అదే మొబైల్ ఫోన్ తీసుకొని అన్ని వీడియోస్ కావాల్సినవన్నీ చూడటానికి అసలు కష్టముగానే ఉండదు. ఏ టైంలో ఇచ్చినా చూస్తాం, ఏ టైంలో ఇచ్చినా దాంట్లోనే ఉంటాం. అదే ఇంట్రెస్ట్ పరిశుద్ధ గ్రంథమని చదివే విషయంలో రావట్లేదు. అంటే ఇంకా మనం పరిగెత్తటం లేదు. పరిగెత్తకపోతే నడిచేవారితో ఉంటాం, నిలబడేవారితో ఉంటాం, కూర్చొని ఉన్న వారితో ఉంటాం. అందుకే మనం పరిగెత్తాలి. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 1వ వాక్యంలో కూడా చూసినట్లయితే అక్కడ మనం చూసినప్పుడు మేఘము వంటి ఇంత గొప్ప సాక్షి సమూహం మిమ్మల్ని ఆవరించి ఉండగా మీరు పరిగెత్తుచున్నప్పుడు ఆ మేఘం వంటి ఇంత గొప్ప సాక్షి సమూహముని చూడాలని చెప్పట్లేదు. అక్కడ అవి ఆవరించి ఉన్నది, చూడవలసింది యేసు ప్రభునే. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. వారిని వెంబడించమని చెప్పట్లేదు. వారి యొక్క విశ్వాసముని ఎందుకు చూడమంటున్నారంటే వారికంటే మన యొక్క విశ్వాసం శ్రేష్టమైనదిగా ఉండాలని. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. మనం ఆ వాక్యముని చదివినప్పుడు మనం ఏమనుకుంటామంటే వారిని చూసి వారిలాగానే జీవించాలేమో. అక్కడ వాక్యముని సరిగానే చదవాలి. చదవండి 12వ అధ్యాయం 1వ వాక్యముని. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనలను ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులుపెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెంలో ఓపికతో పరిగెత్తుదుము. ఇంత గొప్ప సాక్షి సమూహము. ఇంగ్లీష్లో చదవండి. Wherefore, seeing we also are compassed about with so a great cloud of witness, let us lay aside every weight and the sin which doth so easily beset us, and let us run with patience the race that is set before us. ఇంత గొప్ప సాక్షి సమూహం మనకు ముందు మనల్ని ఆవరించి ఉన్నది, కానీ వాటిని చూస్తూ పరిగెత్తమని చెప్పట్లేదు. యేసు వైపు తేరి చూచు పరిగెత్తుడి అంటే దానికి అర్థము పరిశుద్ధ గ్రంథముని మనము చదివి ధ్యానించుచు ఉన్నప్పుడు ఆ పరిశుద్ధ గ్రంథములో ఉన్న వాక్యములని సరైన విధముగా చూసినట్లయితే పాత నిబంధన కాలంలో ఉన్న వారి కంటే మన యొక్క జీవితము శ్రేష్టముగా ఉండాలని అనుకుంటాం. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. దావీదు యొక్క జీవితంలోనే ఇప్పుడు దావీదు యొక్క కాలంలో యెహోవా ధర్మశాస్త్రములు అని చెప్పుచున్నాడు అనుకోండి. దావీదు యొక్క కాలంలో ఏ ఏ గ్రంథములు ఉండి ఉంటాయి చెప్పండి. దావీదు కాలంలో బైబిల్ ఉందనుకోండి. ఏ ఏ గ్రంథములు ఉంటాయి దావీదు యొక్క కాలంలో? ఏ ఏ గ్రంథములని రాసి ఉంటారు చెప్పండి. దావీదు కాలంలో ఏ గ్రంథములు ఉంటాయి? దావీదు వచ్చి యెహోవా ధర్మశాస్త్రములు, దావీదు పరిశుద్ధ గ్రంథముని ధ్యానిస్తున్నాడు. మీ వాక్యములు, మీ ప్రవచనములు అంటున్నాడు. ఏమేమి ఉంటాయి బైబిల్లో అప్పుడు? ఈ 66 గ్రంథాలు ఉంటాయా? ఏమేమి ఉంటాయి చెప్పండి. మీరు ఎప్పుడు ఆలోచించలేదా? దావీదు యొక్క కాలంలో ఏ ఏ గ్రంథాలు ఉంటాయి? ఆదికాండం ఉంటుందా? ఆదికాండం ఉంటుంది, నిర్గమకాండం ఉంటుంది, లేవ్యకాండం ఉంటుంది, సంఖ్యాకాండం ఉంటుంది, ద్వితీయోపదేశకాండం ఉంటుంది, తర్వాత న్యాయాధిపతులు ఉంటుంది,
రూతు అంతవరకే ఉంటుంది. మొదటి సమూయేలు గ్రంథం అంతా తర్వాత రాయబడింది. ఇన్ని గ్రంథాలకే ఎంత సంతోషిస్తున్నాడు. మనకైతే దేవుడు 66 గ్రంథాలు ఇచ్చారు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. దావీదు కాలంలో ఉన్నది అంతవరకే, వేరే ఎక్స్ట్రా ఏమీ లేదు. ఎక్కువైతే 6-7 గ్రంథాలు అంతే. అది కూడా మనకి ఇవ్వబడి ఉన్న దావీదు కాలంలో ఉన్న బైబిల్ ఎలా ఉండి ఉంటుంది? దావీదు కాలంలో ఉన్న బైబిల్ ఎలా ఉంటుంది? ఇలా మన బైబిల్ లాగా ఒకే బైబిల్లో అన్నీ ప్రింట్ చేసి మంచి పేపర్స్తో ప్రింట్ చేసి బాగా తీసి చదవడానికి అనుకూలంగా ఉంటుందా? ఎలా ఉంటుంది దావీదు కాలంలో బైబిల్? స్క్రోల్స్, అవి చర్మంతో తోలుతో రాయబడి ఉన్న స్క్రోల్స్ ఉంటాయి. అవి ఎన్ని ఉంటాయి? దాని కొరకు ఒక లైబ్రరీ పెట్టాలి దావీదు. దానిని ఒక్కొక్కటి తీసి వెతికి దాన్ని పెట్టుకొని చదవాలి. చెప్పాలంటే మనకు ఇచ్చిన పరిశుద్ధ గ్రంథము మనకు చదవడానికి చాలా అనుకూలముగా ఉంటుంది. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. దావీదు కాలంలో దావీదు దాన్ని చదవటానికి ఎంత చదువుకొని ఉంటాడు? దావీదు ఎంత చదివాడు? ఏమైనా డిగ్రీ చదివాడా? దావీదు సాధారణమైన ఒక కాపరి అంతే. దావీదు కూడా మళ్ళా స్కూల్కి వెళ్ళి కాలేజీలకు వెళ్ళి చదవడానికి మనకి ఈజీ, మనం అన్నీ నేర్చుకున్నాం కాబట్టి చదువుతాం. దావీదు ఆ గ్రంథమని చదవాలంటే చాలా కష్టపడే చదవాలి. కానీ ఆ గ్రంథమని చదివే విషయంలో దావీదు సంతోషముతో చదువుతున్నాడు. కష్టపడి ఒక్కొక్క అక్షరముగా సమకూర్చుకొని చదివాడో ఏమో తెలియదు, కానీ ఆ చదివే విషయంలో చాలా సంతోషపడుతున్నాడు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. దావీదు యెహోవా ధర్మశాస్త్రముల యందు ఆనందించుచు ఉన్నాడు. ఈ అనుభవముని ఒకటి, దుష్టులేక ఆలోచన చెప్పిన నడవక, పాపులేక మార్గములో నిలవక, అపహాసకులు కూర్చొని ఇన్న చోట్ల కూర్చొని ఉండక తాను జీవించుచున్న జీవితము ఒక అనుభవము. అటు తర్వాత దేవుని వాక్యములని చదువుచున్న వారే ఫలించుచున్న వారుగా కూడా ఉంటారు. అదే మొదటి కీర్తనలో మనము చదువుతున్నప్పుడు 3వ వాక్యమని చదవండి. అతడు నీటి కాలువల యోరను నాటబడినదై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును. అతడు చేయనిదంతయు సఫలమగు. ఇంగ్లీష్లో, And he shall be like a tree planted by the rivers of water, that bringeth forth his fruit in his season. His leaf shall not wither, and whatsoever he doth shall prosper. దావీదు దేవుని వాక్యముల యందు సంతోషించి ధ్యానించేవాడే నీటి కాలువల ఓరన నాటబడిన చెట్టు వలె ఆకువాడగా తన కాలమునందు ఫలమిచ్చుచున్న చెట్టు వలె ఉంటాడంట. అంటే బైబిల్ తెలియకపోతే ఫలించే అనుభవం కూడా రాదు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. దేవుని వాక్యములని సరైన విధముగా చదివి ధ్యానించకపోతే ఫలించే అనుభవం ఉండదు. ఏ రోజైతే మనం బైబిల్ చదవకుండా, బైబిల్ని గురించి తెలుసుకోకుండా, వినకుండా ఉన్నామో ఆ రోజు ఎండిపోవచ్చున్న వారే ఉంటాం. ఇప్పుడు ఒక చెట్టుకి ఒకరోజు నీళ్లు పోయకపోతే ఎలా ఉంటుంది? అదే చెట్టుకి రోజు కొనసాగితే నీళ్లు పోయకుండానే ఉంటే కొన్ని రోజులుగా అది ఎండిపోయి ఆకులన్నీ రాలిపోయి ఫలమే ఇవన్నీ చెట్టు వలె, ఇంకా దేనికి పనికిరాని చెట్టు వలె మారిపోయింది. అదే విధముగానే దావీదు ఆ అనుభవంని పరిశుద్ధ గ్రంథమని చదవని ధ్యానించని, పరిశుద్ధ గ్రంథంలో ఉన్న వాటిని గురించి సంతోషించని అనుభవం గలవారు ఎండిపోవచ్చు ఉంటారు. రోజుకి రోజు, ప్రతిరోజు కొంచెం ఎండిపోయి చివరిలో ఆకులన్నీ రాలిపోయి దేనికి ప్రయోజనమే లేని చెట్టు వలె మారిపోతాం. అంటే
దాన్ని కౌంట్ చేసుకోవచ్చు. ఈరోజు మనం బైబిల్ చదివామా, ఈరోజు ఈ వాక్యములని ధ్యానించామా? ఒకవేళ ఆ రోజు ధ్యానించకుండా ఇంకా రోజులు దాటుతూ ఉంటే ఇంకా రోజుకు మన ఎండిపోయే పరిస్థితి వచ్చింది. ఆత్మీయ జీవితంలో ఎండిపోవచ్చున్న వారి వలె మారిపోతాం. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. మనం ధ్యానించాలి. మనం బైబిల్ చదివి ఎన్ని రోజులు అయి ఉంటుంది? కొన్ని సందర్భంలో బైబిల్ని ఆరాధనకు తీసుకొస్తాం, అది కూడా తీసుకుని రాలేం. బైబిల్ మోయటానికి కూడా మనకు ఒక మనిషి కావాలి. వేరే ఒక మనిషి మోసుకొచ్చి పెడితే మనం కూర్చుంటాం. తిరిగి నెక్స్ట్ వీక్ ఆదివారం వచ్చినప్పుడు దాన్ని దుమ్ము దులిపి అంతా తీసుకొస్తాం, షోకేస్లో పెట్టేసి తిరిగి తీసుకొస్తాం. అలాగైతే ఆ వారం అంతా మనం ఎండిపోయినట్టే. పరిశుద్ధ గ్రంథముని చదవని ప్రతిరోజు కూడా ఎండిపోవచ్చున్న అనుభవం గలవారమే. పరిశుద్ధ గ్రంథముని ధ్యానించని ప్రతిరోజు కూడా ఎండిపోవచ్చున్న వారే. ఇప్పుడు మన పరిశుద్ధులు ఎందుకు బైబిల్ స్టడీస్ ఇవన్నీ పెట్టి ఉన్నారంటే, మనం ఏదో ఆదివారం ఒకరోజు వచ్చి ఆరాధనలో ఉండి వాక్యమని వెళ్ళిపోతే సరిపోవదు, ఎవరినూ ఎండిపోకూడదు, అందరినూ ఫలించేవారుగా మారాలి అనే ఉద్దేశంతోనే మధ్యలో బైబిల్ స్టడీ, కనిపెట్టుకూటములు, దేవుని వాక్యములని అప్పుడైనా వింటారు, దేవుని వాక్యములని అప్పుడైనా చదువుతారు అనే ఉద్దేశంతోనే ఇటువంటి బైబిల్ స్టడీస్ని కూడా మనకు నియమించి ఉన్నారు. పరిశుద్ధుల యొక్క ఉద్దేశమే మనం ఎండిపోకూడదు, ఫలించేవారుగా మార్చబడాలి. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. యేసు ప్రభు ఒక ఉపమానములో చెప్పినప్పుడు, ప్రతి సంవత్సరము ఫలమిచ్చుచున్న చెట్టు అని అంజూరపు చెట్టు గురించి ఎదురు చూసి ఫలం ఇవ్వకపోవటం వలన దానిని నరికివేయదము అని చెప్పినప్పుడు ఇంకా దేవుడు అవకాశం ఇస్తున్నారు. ఇప్పుడు మనం ఎండిపోకుండా ఉన్నామంటే దేవుడు మన కొరకు విజ్ఞాపన చేయుచున్నారు కాబట్టి మాత్రమే. మనము నరికివేయబడకుండా ఉన్నామంటే దేవుడు మన కొరకు విజ్ఞాపన చేయుచున్నారు. లేకపోతే మనం పరిశుద్ధ గ్రంథముని గురించి నిర్లక్ష్యముగా, పరిశుద్ధ గ్రంథముని చదవకుండా, ధ్యానించకుండా, వాటిని గురించి సరిగా వినకుండా, తెలుసుకోకుండా ఉండటం ద్వారా మన యొక్క జీవితంలో మనం ఫలించని వారుగా మనం మారిపోవచ్చున్నాం. ఈ మొదటి కీర్తనలో మనం చదువుతున్నప్పుడు, అతను చేయనిదంతయు సఫలమగును. మనం ప్రార్థన సహాయంని అడుగుతాం. నేనేం చేసినా ఏం జరగట్లేదు, ఏం చేసినా ఆశీర్వాదం రావట్లేదు, ఏం చేసినా కలిసి రావట్లేదు. దానికి ఒక కారణము, పరిశుద్ధ గ్రంథముని గురించిన వాంఛే లేకుండా, వాక్యములని గురించిన ఒక వాంఛ, చింత ఏమీ లేకుండా ఏమి చేసినా ఆశీర్వదింపబడటం కష్టం. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఆశీర్వదింపబడటము కూడా పరిశుద్ధ గ్రంథముని ధ్యానించటము ద్వారా ఆశీర్వదింపబడుచున్నాం. దేవుని యొక్క వాక్యములని చదివి ధ్యానించటము ద్వారా ఒక ఆశీర్వాదం ఉన్నది. మనం చేస్తున్న పనులు, మనము చేస్తున్న ఉద్యోగములు, మనము చేసే వ్యాపారములు అన్నీ మనము సఫలపరచబడాలంటే దేవుని వాక్యములని చదవాలి. ఒక విధముగా వాక్యముని చదివినప్పుడు ఆశీర్వదింపబడుచున్నాం. వాక్యముని చదివి ధ్యానించినప్పుడే దేవుని చిత్తమైన కార్యముని చేయుచున్నాం. అప్పుడు దేవుడు తన యొక్క చిత్తముని బట్టి చేయుచున్నాం కాబట్టి నిశ్చయముగా ఆశీర్వదించుచున్నారు. అందులో ఏ మార్పును ఉండదు. అందుకే పరిశుద్ధ గ్రంథమని సరైన విధముగా మనము చదివి ధ్యానించాలి. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. దావీదు యొక్క ఈ దేవుని వాక్యములని గురించిన వాంఛని చూస్తే 119వ కీర్తనని దావీదు రాయించినప్పుడు అందులో 119వ కీర్తనలో 176 వాక్యములు ఉన్నాయి. ఇందులో 22 చాప్టర్స్ ఉన్నాయి. అందులో ప్రతి చాప్టర్స్కి 8 వాక్యములు ఉంటాయి. 119వ కీర్తన. ఈ 119వ కీర్తనలో ప్రతి 8 వాక్యములలో దేవుని యొక్క ధర్మశాస్త్రములని గురించి అయినా, వాక్యములని గురించి అయినా ఒక మాటని రాస్తాడు. అందులో
మీరు ఇంటికి వెళ్ళి చదువుకోవచ్చు. 119వ కీర్తనలో చూస్తే అది 22 అధ్యాయములు ఉంటాయి. 119వ కీర్తనలో ఆ 22 అధ్యాయములు కూడా హెబ్రేయ అక్షరములు, 22 అక్షరాలు అవి, హీబ్రూ లాంగ్వేజ్లో ఉన్న అక్షరాలు అవి. 22 అక్షరాలు ఉంటాయి హెబ్రేయ భాషకి. ఆ 22 అక్షరములే ఒక్కొక్క అక్షరముగా రాసి ఒక్కొక్క అక్షరమునకు ఒక అధ్యాయముని రాయిస్తున్నాడు. 8 వాక్యములు. 8 వాక్యములలో ఏదో ఒక వాక్యం దేవుని ధర్మశాస్త్రముని గురించి రాయబడిన వాక్యమే. ప్రతి 8 వాక్యములో దేవుని యొక్క ధర్మశాస్త్రములని గురించి రాయబడి ఉన్నది. దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రం. అంటే దావీదు దేవుని యొక్క వాక్యములకు ఎంత ప్రాముఖ్యతని ఇచ్చేస్తున్నాడు. దేవుని యొక్క వాక్యములని గురించి చెప్పిన ప్రతి చాప్టర్లో ఆ 8 వాక్యములలో ఒక్కొక్క వాక్యం, ఏ వాక్యములో దేవుని వాక్యముని గురించి చెప్పి ఉన్నాడో అందులో మీరు ఇంటికి వెళ్ళి చదివి చూడండి. అందులో ఒక విశేషమైన కార్యమని చెప్పుచున్నాడు. కొన్ని వాక్యముల్లో మీ వాక్యము నాకు వెలుగు అని చెప్పుచున్నాడు. అది నా త్రోవకి మార్గము చూపించుచున్నది అంటున్నాడు. అది స్థిరపరచుచున్నది అంటున్నాడు. అది దేవుని బలం అంటున్నాడు. ఎన్నో ఒక్కొక్క వాక్యంలో ఒక్కొక్క కార్యమని చెబుతూ ఉన్నాడు. దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రం. దేవుని యొక్క వాక్యములని మనము వాంఛించి దానిలో సంతోషించుచున్నప్పుడు అందులో ఉన్న ప్రతి ఆశీర్వాదములని మనం పొందుతున్నాం. చెప్పాలంటే దేవుని వాక్యమే మనల్ని ఆయనక స్వరూపమైన వారుగా మార్చుచున్నది. యేసుప్రభు కూడా పోయిన వారం కూడా చెప్పి ఉన్నాను, యేసుప్రభు దేవుని నోట నుండి వచ్చుచున్న ప్రతి మాట ద్వారా మనిషి బ్రతుకుచున్నాడు అనే ఒక ప్రకటన యేసుప్రభుకు లేకపోతే అక్కడ యేసుప్రభు అక్కడ ఓడిపోయి ఉండవచ్చు. మనిషి దేవుని వాక్యము ద్వారా బ్రతకగలడు, దేవుని వాక్యముల ద్వారా జీవించగలడు అనే విషయము యేసుప్రభుకు తెలియకపోతే సాతానుడు ఓడిస్తాడు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. యేసుప్రభు జన్మించబడటమే పాపములో జన్మించబడలేదు. ఆయన పరిశుద్ధముగా కన్యక గడుపులో జన్మించబడి ఉన్నారు. ఆయనకి జన్మించబడటమే పరిశుద్ధమైనది. ఆయనను యేసుప్రభుకు కూడా వాక్యములు తెలియకపోతే అపవాది యేసుప్రభుని కూడా ఓడిస్తాడు. అందుకే మనము దేవుని వాక్యములని మనం గ్రహించాలి. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ప్రకటన గ్రంథములో కూడా చదువుతున్నప్పుడు వారు యేసుప్రభు యొక్క రక్తము చేతను ఆయన యొక్క వాక్యము చేతను అపవాదిని జయించి ఉన్నారు అని మనం చదువుతున్నాం. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఈ వాక్యములని గురించి ఎందుకు మరలా దాని గురించి చెప్పుతున్నామంటే దేవుని వాక్యములని ప్రతిరోజున మనం చదవాలి. అదే విధముగా పరిశుద్ధ గ్రంథముని తెలుసుకున్నట్టుకు ఇంకా బైబిల్ స్టడీకి కూడా మనం ప్రతి బైబిల్ స్టడీలో వచ్చి పాలు పొందాలి. దేవునికి చిత్తమైతే వచ్చే వారము నుండి మనం పరిశుద్ధ గ్రంథములో అపోస్తలుడైన పౌలుకి దేవుడు కొన్ని మర్మములని బయలుపరిచారు. కొరింథీయులకు రాసిన పత్రికలో తాను చెప్పుచున్నాడు, 14 సంవత్సరములకు క్రింద ఒక వ్యక్తిని నేను ఎరుగుదును. ఆ వ్యక్తి పరదేశకు వెళ్ళి 3వ ఆకాశం వరకు వెళ్ళి అక్కడ ఉచ్చరింప సంఖ్య కాని మాటలని నేను విన్నాను. అతడు విని ఉన్నాడు. అతడు మనుషులు పలకకూడని మాటలని నేను విని ఉన్నాను. దేవుడు అపోస్తలుడైన పౌలుకి అనేక రహస్యములని బయలుపరిచి ఉన్నారు. దేవునికి చిత్తమైతే ఈ రహస్యములని గురించి వచ్చే వారము నుండి మనం కొనసాగుతూ ధ్యానించవచ్చు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. దేవుని వాక్యములని గురించిన ఆ కంజరని పక్కన పెట్టండి. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. దేవుని యొక్క వాక్యములని గురించి ఎంత వాంఛతో ఉన్నామో మన యొక్క జీవితంలో అంత ఆశీర్వాదములని పొందుతున్నాం. చెప్పాలంటే దేవుని వాక్యమే దేవుని రూపము. ఆదియందు వాక్యం ఉండెను, ఆ వాక్యము దేవుని యొద్ద ఉండెను,
అది దేవుడై ఉండెను, ఆ వాక్యము శరీరధారి అయి మన యొద్దకు వచ్చెను. అంటే దేవుని యొక్క వాక్యములను ఎంత అధికముగా చదివి, ఎంత అధికముగా వాంఛించి, ఇష్టపడి ప్రేమించుచున్నామో అంత అధికముగా దేవుని యొక్క రూపముగా మనం మారుచున్నాం. దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఆ వాక్యమే మనల్ని ఆయన యొక్క రూపము వలె మనల్ని మార్చుచున్నది. దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఆ వాక్యమే మనల్ని జీవము గలవారుగా కూడా మార్చుచున్నది. ఆ వాక్యము జీవము గల వాక్యములు. దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రం. మనము వాక్యములో మనల్ని గద్దించవచ్చు, వాక్యములు మనల్ని హెచ్చరించవచ్చు, వాక్యములు మనకు ధైర్యమని ఇచ్చుచున్నది. వాక్యము మన యొక్క హృదయముని బద్దలు చేయవచ్చు. వాక్యము అది మనల్ని శిక్షించవచ్చు, ఏ విధమైన కార్యమునైనా చేయవచ్చు. ఆ వాక్యములలో సంతోషించినప్పుడే మన యొక్క జీవితంలో ఆ దేవుని వాక్యముల ద్వారా వచ్చే పూర్ణమైన ఆశీర్వాదములని మనం సంపూర్ణముగా అనుభవించుతున్నాం. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. దేవుని వాక్యములని, దేవుని యొక్క ఉపదేశములని మర్చిపోయినట్లయితే నిశ్చయముగా మన యొక్క జీవితంలో మనం ఆశీర్వదింపబడలేం. సామెతల్లో మనం చదువుతున్నప్పుడు దేవుని యొక్క జ్ఞానమని దానిని వెండిని వెతికినట్లు వెతకాలంట. 2వ అధ్యాయములో 1వ వాక్యము నుండి చదవండి. నా కుమారుడా, నీవు నా మాటలను అంగీకరించి నా ఆజ్ఞలను నీ యొద్ద దాచుకొనిన ఎడల, జ్ఞానమునకు నీ చెవియొగ్గి హృదయపూర్వకముగా వివేచన అభ్యసించిన ఎడల, తెలివికై మొరపెట్టిన ఎడల, వివేచనకై మనవి చేసిన ఎడల, వెండిని వెతికినట్లు దాన్ని వెతికిన ఎడల, దాచబడిన ధనమును వెతికినట్లు దాన్ని వెతికిన ఎడల, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట ఎట్టిదో నీవు గ్రహించెదవు. దేవుని గూర్చిన విజ్ఞానము నీకు లభించును. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఆ జ్ఞానముని వెండిని వెతికినట్లు, దాచబడిన ధనముని వెతికినట్లు నీవు వెతికిన ఎడల, అప్పుడు యెహోవాని గురించిన భయభక్తులు నీకు లభించుచున్నది. దేవుని గురించిన విజ్ఞానము, దేవుని గురించిన జ్ఞానము లభించుచున్నది. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. యేసు ప్రభు గురించి పరిశుద్ధ గ్రంథములో రాయబడి ఉన్న కార్యములు కొన్ని కార్యములే. అపోస్తలుడైన యోహాను చెప్పుచున్నాడు. అపోస్తలుడైన యోహాను యేసు ప్రభు ఆయన ఈ భూమిలో జీవించిన జీవితము, ఆయన చేసిన క్రియల గురించి రాయాలంటే ఆకాశములు చాలవు, పుస్తకములు చాలవు అని యోహాను తన యొక్క స్వార్థలు చెప్పుచున్నాడు. అలాగైతే యేసుప్రభుని గురించి రాసింది తక్కువ, కొన్ని కార్యములే రాశారు. యేసుప్రభు జీవించిన కార్యములని గురించి కొన్ని విషయములే రాశారు. మనం పరిశుద్ధ గ్రంథముని ఇంకా ధ్యానించి వెతుకుతూ ఉన్నట్లయితే యేసుప్రభు గురించి చెప్పబడిన అనేక కార్యములు పరిశుద్ధ గ్రంథములో రాయబడి ఉన్నది. యేసుప్రభు గురించి కీర్తనల్లో ఎన్నో ప్రవచన వాక్యములు రాయబడి ఉన్నది. యేసుప్రభు గురించి కృత నిబంధన కాలం యొక్క సేవ, కృత నిబంధన కాలం యొక్క సేవని గురించి దేవుడు వచ్చి యేసుప్రభు ప్రత్యక్షం అయిన తర్వాత నిర్ణయించలేదు. మెల్కీసెదెకు యొక్క క్రమముని బట్టి ఈయన సేవని గురించి దేవుడు కీర్తనల్లోనే ప్రవచనం చెప్తున్నారు. మెల్కీసెదెకు యొక్క క్రమముని గురించిన సేవ దేవుని మనసులో కృత నిబంధన కాలంలో రాలేదు. అది ఎప్పుడో దేవుడు నిర్ణయించిన కార్యము. 110వ కీర్తనలో చదవండి. 110వ కీర్తనలో చదివినప్పుడు ఆయన ముందుగానే నిర్ణయించి చెప్పుచున్నారు. 110వ కీర్తన 4వ వాక్యమని చదవండి. మెల్కీసెదెకు క్రమము చెప్పున నీవు నిరంతరము యాజకుడివై ఉందువని యెహోవా ప్రమాణం చేసి ఉన్నాడు, ఆయన మాట తప్పను. ఇంగ్లీష్లో, The Lord hath sworn and will not repent, thou art a priest forever after the order of Melchizedek. మెల్కీసెదెకు యొక్క క్రమము చెప్పున ఉన్న ఇంకో యాజకత్వముని కీర్తనల్లోనే చెప్పేశారు. అక్కడ
దావీదు యొక్క కాలంలోనే కీర్తనలు రాయబడి ఉన్న ఆ కాలంలోనే దేవుడు నిర్ణయం చేశారు. అదొక ప్రవచన వాక్యం. కీర్తనలన్నీ కూడా పాటలు మాత్రమే కాదు, అనేక ప్రవచనములు కీర్తనల్లో రాయబడి ఉన్నది. దేవుని యొక్క మనస్సుని, దేవుని యొక్క వాక్యములని గురించి సరిగా చదివి సరిగా ధ్యానించకపోతే దేవుని మనస్సు ఏమిటో కూడా మనకు తెలియదు. దేవుని మనస్సులో ఏమున్నది? దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. దావీదుని దేవుడు ఎందుకు నా హృదయాంసారమైన వాడు అని ఎందుకు చెప్తున్నారు? దేవుడు దావీదు వచ్చి నా హృదయాంసారమైన వాడు అని దావీదు గురించి ఎందుకు దేవుడు అలా చెప్పాలి? కారణం ఏంటంటే, దావీదు వచ్చి పాత నిబంధన కాలములో జీవించిన తాను దేవుని యొక్క వాక్యములు, దేవుని యొక్క ఈ కట్టడలు అన్నిటినీ చదివి ధ్యానించుచున్నాడు. కాబట్టి ఒక పాత నిబంధన కాలంలో జీవించిన వాడు వలె జీవించలేదు, దానికి మించిన ఒక జీవితం అని చేశాడు. అంటే దేవుని మనసులో ఏది ఉందో దాన్ని బట్టి జీవించాడు. ఒక ఉదాహరణము, పాత నిబంధన కాలంలో రాజుకు విరోధముగా ఎవరైనా క్రియ చేస్తే, రాజుకు విరోధముగా ఎవరైనా మాట్లాడితే ధర్మశాస్త్రం అని బట్టి వారిని చంపేయచ్చు. వారిని చంపడానికి పూర్తిగా అధికారం ఉంది, మరణశిక్ష విధించాలి, అదే ధర్మశాస్త్రం. కానీ దేవుని మనసులో ఉన్న కార్యం వేరు. దేవుని మనసులో ఉన్న కార్యం ఏమిటంటే పగ తీర్చుకోకూడదు. అది దేవుని మనసులో క్రొత్త నిబంధన కాలంలో దాన్ని బయలుపరుచుతున్నారు. అది దేవుని మనసులో ఉన్న కార్యం. అదే విషయమని దావీదు ఏం చేయించున్నాడంటే, ధర్మశాస్త్రముని బట్టి తాను ఎవరిని శిక్షించకుండా మీరే పగ తీర్చుకోండి అని చెప్పి దేవుని చేతిలో వదిలేస్తున్నాడు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. అందుకే దావీదుని గురించి దావీదు నా హృదయాంసారమైన వాడు అని చెప్పుతున్నారు. మిగిలిన వారందరూ ఊరికే ధర్మశాస్త్రంలో ఇలా ఉంది కదా, ధర్మశాస్త్రంలో ఇలా ఉంది కాబట్టి నేను శిక్షిస్తాను, శిక్షించడంలో తప్పులేదు. తాను దావీదు చెప్పాలంటే తనకు విరోధముగా మాట్లాడి నిందించిన వారిని చంపివేయటంలో తప్పే లేదు. దేవుడు కూడా తప్పని చెప్పరు ఆ కాలముని బట్టి. కానీ దావీదు అంతకు ముందు కాలము నుండి, పూర్తిగా ప్రారంభములో నుండియే పరిశుద్ధ గ్రంథమని చదువుచు ధ్యానించుచున్నాడు. కాబట్టి తన యొక్క జీవితంలో దేవుని మనస్సుని తెలుసుకొని మీరే తీర్పు తీర్చండి అని వదిలేస్తున్నాడు. మీరే పగ తీర్చుకోండి, నేను కాదు. అందుకే దావీదు దేవుని చిత్తానుసారమైన వాడు. పరిశుద్ధ గ్రంథముని సరైన విధముగా చదివి ధ్యానిస్తే దేవుని మనస్సు ఈ కాలంలో ఏ విధముగా ఉందని తెలుసుకొని దేవుని మనస్సుని బట్టి కూడా మనం జీవించటకు ప్రారంభిస్తాం. లేకపోతే దేవుని మనస్సు ఏమిటో కూడా తెలియదు. దేవుని మనస్సు ఎంత శ్రేష్టమైనదో కూడా తెలియదు, గ్రహించలేం. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. మన జీవితంలో పరిశుద్ధ గ్రంథమని సరిగా చదివితేనే దానిని గ్రహించగలం. దేవుడు సౌలు విషయంలో ఇశ్రాయేలు జనులు సమూయేలుని న్యాయాధిపతిగా వద్దని చెప్పి మాకు ఒక రాజుని ఏర్పరచము అని చెప్పినప్పుడు దేవుడు చెప్పుచున్నారు, వారు నిన్ను కాదు నన్ను విసర్జించి ఉన్నారని చెప్పి అక్కడ ఇశ్రాయేలు జనుల విషయంలో వాళ్ళని త్రోసేయట్లేదు. రాజుని వాళ్ళు అడుగుతున్నారు, దేవుణ్ణి త్రోసేశారు మీరు వద్దని. త్రోసివేసిన జనులు ఎక్కడ వారు తప్పైన వ్యక్తిని ఏర్పరచుకుంటారో ఏమో అని వారి మీద కనికరముతో ప్రేమతో ఎలాంటి వ్యక్తిని రాజుగా ఏర్పరచుకోవాలని అప్పుడు కూడా ఆలోచన చెప్తున్నారు. దేవుడు ఎంత ఓర్పు, ఎంత కనికరము, ఎంత దీనత్వము. ఆ స్థలంలో చూస్తే తను వద్దని త్రోసేశారు, మీరు వద్దని. త్రోసేసిన జనులకి వారు నశించిపోకూడదు, వారు తప్పైన వ్యక్తిని ఏర్పరచుకోకూడదని దేవుడే చెప్తున్నారు, ఈ వ్యక్తిని ఏర్పరచుకోండి. మనం అయితే ఎలా ఉంటాం? నన్ను వద్దన్నారు, నేనెందుకు వాళ్ళకి హెల్ప్ చేయాలి? నన్ను త్రోసేశారు, నేనెందుకు వెళ్ళి వాళ్ళకి ఆలోచన చెప్పాలి? నన్ను త్రోసేసిన చోట్ల నేనెందుకు ఉండాలి? అది మన యొక్క గర్వం. దేవుని యొక్క దీనత్వం ఏ విధముగా ఉందో చూడండి. ఇలా
పరిశుద్ధ గ్రంథముని సరైన విధముగా చదివి ధ్యానిస్తేనే దేవుని మనస్సు, దేవుని స్వభావములు ఏ విధముగా ఉందో తెలుసుకొనగలము. యేసుప్రభు యొక్క స్వభావం మాత్రమే కాదు, దేవుని యొక్క దివ్యమైన స్వభావములని కూడా పరిశుద్ధ గ్రంథములో సరైన విధముగా చదివి ధ్యానిస్తేనే తెలుసుకుంటాం. లేకపోతే మనకు తెలియదు. ఏదో సాధారణముగా మనం చదువుకొని వెళ్ళిపోతాం, సాధారణముగానే దానిని చూస్తాం పరిశుద్ధ గ్రంథమని. కానీ పరిశుద్ధ గ్రంథము దేవుని మనస్సునే మనకు బయలుపరుచుచున్నది. అందువల్ల ఈ రోజు నుండి నేను ఒక తీర్మానం చేయండి, దేవుని వాక్యముని నేను ప్రతిరోజు చదువుతాను. ఏదో కష్టముగా కాదు, ఏదో కొన్ని అధ్యాయములు మాత్రమే కాదు, వాంఛతో ఇష్టపూర్వకముగా దాన్ని చదివి వినుస్తూనే ఉండాలి. అప్పుడు నిశ్చయముగా వాటిలో ఉన్న ఎన్నో శ్రేష్టమైన కార్యములని మనం అనుభవించుచున్నాం. కొంతమంది పరిశుద్ధ గ్రంథముని తప్పుపట్టాలని సువార్తలు, మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా, యోహాను సువార్తలో అన్ని సువార్తలు ఒకే విధముగా ఉండదు. ఒక్కొక్క చోట్ల వేరే వేరే విధంగా మార్చబడి ఉంటుంది. కానీ పరిశుద్ధ గ్రంథములు దానిని తీసి ఎవరెవరు ఏ సువార్తని ఎలా రాశారో అలాగే రాశారు. దానికి కారణం ఏంటంటే ఒకే విధముగా ఉండాలని చెప్పి అన్నిటినీ మార్చి రాసేస్తే రాసిన వాళ్ళ యొక్క దృష్టిలో యేసుప్రభు ఎలా ఉన్నారో తెలియదు. మత్తయి యొక్క దృష్టిలో యేసుప్రభు ఎలా ఉన్నారో తెలియాలంటే మత్తయి సువార్తలోనే తెలుసుకోగలం. మార్కు దృష్టిలో యేసుప్రభు ఎలా ఉన్నారో తెలియదు. లూకా దృష్టిలో ఎలా ఉన్నారో తెలియదు. ఒక్కొక్కరి యొక్క దృష్టిలో యేసుప్రభు ఏ విధముగా ఉన్నారనేది వారి యొక్క ఆలోచన ఏమిటో అలాగే రాయబడి ఉన్నది. కొందరు ముస్లిమ్స్ అందరూ కూడా ఈ స్వార్థలన్నీ ఒకే విధముగా లేదు కదా అని తప్పుపడతారు. అది అలాగే ఎందుకు రాశారంటే వారు దేవుని ఏ దృష్టితో, యేసుప్రభుని ఏ దృష్టితో చూసారో అది అలాగే రాయబడింది, అది మార్చబడదు. దానినే తెలుసుకోవాలి. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. కొన్ని సందర్భంలో మత్తయి సువార్త చదివేశాను, మార్కు సువార్తలో కూడా అలాగే ఉందనుకుంటాం. కాదు, మార్కు యొక్క దృష్టి వేరు, లూకా యొక్క తలంపు వేరు. చదివితేనే అర్థమైంది. సరైన విధంగా ధ్యానించి చదివితేనే ఆ ప్రతి స్వార్థల్లో ఉన్న కార్యము కూడా అర్థమవుతుంది. లేకపోతే మనకు అర్థం కాదు. ప్రతి యోహాను సువార్త వరకు ఊరికే బైబిల్లో ఖాళీ ఉందని రాయలేదు. వారి యొక్క ఒక్కొక్కరి యొక్క తలంపు యేసుప్రభుని గురించి ఏ విధముగా ఉందో దానినే రాశారు. దాన్ని మనం తెలుసుకోవాలి. కొన్ని సందర్భంలో నార్మల్గా అదే కార్యమే కదా ఉంది, అదే కదా ఉందని చదువుకొని వెళ్ళిపోతాం. వారి యొక్క మనసు ఎలా ఉందో ధ్యానించి చదివితే మనకు కూడా తెలుసు. అలా పరిశుద్ధ గ్రంథముని సరైన విధముగా ధ్యానించి చదవాలి. దేవుడు మన కృప ఇవ్వాలి. అందరిని కూడా కన్నులు మూసుకుందాం. మన జీవితంలో ఈ పరిశుద్ధ గ్రంథముని చదివి ధ్యానించి వాటిని విని బైబిల్ స్టడీస్కి వచ్చి వాటిని మనము తెలుసుకొనుటకు దేవుడు మనకు కృప ఇవ్వాలి. మనం కూడా ఒక తీర్మానము చేద్దాం. దేవుని వాక్యములని నేను నిశ్చయముగా చదివి ధ్యానించదును. దేవుని వాక్యములని నేను సంతోషముతో చదువుదును. దేవుని వాక్యములని చదవకపోతే నిశ్చయముగా నేను దౌర్వాక్యుడనని మనము గ్రహించాలి. ఆ గ్రహింపుతో దేవుని వాక్యముని మనం ప్రతిరోజు చదివి ధ్యానించి విని వాటిని గురించి వినుచు తెలుసుకోవాలి. దేవుడు మన కృప ఇవ్వాలి. ఈ అంత్యదినముల్లో వచ్చి ఉన్నాం. దేవుడు మనకు అటువంటి కృపని దేవుడు మనకు దయచేయాలి. ఇక కాలము కూడా లేదు, కొంతకాలం మాత్రమే ఉంది. లోకములో జరిగే సంభవముల్ని చూస్తే మూడో ప్రపంచ యుద్ధం ఎప్పుడు వచ్చిందో తెలియదు. ఇప్పుడు ఆల్రెడీ అమెరికాలో అక్కడ ఇంగ్లాండ్ వారి యొక్క సొంత దేశంలోనే కొన్ని యుద్ధములు ప్రారంభించబడింది. ఎలాన్ మస్క్ అతని యొక్క ప్రకటనల ద్వారా FBI అతనికి ఆపోజిట్గా ఉన్నారు. ఇంకా ఇస్రాయేల్లో మరలా యుద్ధములు, ఇంకా ఎన్నో యుద్ధములు. జర్మనీలో ఇప్పుడు రీసెంట్గా ఒక అతను మస్క్ అని ఒక అతను ఎలక్ట్ అయ్యాడు. అతని యొక్క ప్రకటన కూడా యూరోప్ యొక్క కాపుదల కొరకు నేను ఏమైనా చేస్తానంటున్నాడు. ఇవన్నీ కూడా యేసు ప్రభు యొక్క వాక్యములు,
పరిశుద్ధ గ్రంథంలో ఉన్న వాక్యముల యొక్క ప్రవచనముల యొక్క నెరవేరుతప్పుడు అవి నెరవేర్చబడుతున్నది. యేసుప్రభు యొక్క రాకడ ఎప్పుడు ఉందో తెలియదు. అది త్వరగా రావచ్చు, మనం ఊహించుచున్న కాలం కంటే త్వరగా రావచ్చు. అందువల్ల అందరినూ ఈ కాలముని మనం ప్రయోజనపరచుకోవాలి. దేవుడు కృప ఇవ్వాలి. తీర్మానముతో అందరిని సరి దేవుణ్ణి స్తోత్రించదము. స్తోత్రం దేవా, స్తోత్రం 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 స్తోత్రం.